హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎన్ మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు. ఫ్రెండ్స్, మనకి రియల్మీ నుంచి ఒక మొబైల్ వస్తుంది. ఆ మొబైల్ వచ్చి మనకు మార్చి 19న రిలీజ్ అవుతుంది. అయితే కాకపోతే దాని స్పెసిఫికేషన్ అయితే రిలీజ్ అయినాయి కాబట్టి స్పెసిఫికేషన్ తెలుసుకుందాం. ఈ మొబైల్ కొనొచ్చలేదని క్లారిటీగా తెలుసుకోవచ్చు. మనకి ఈ మొబైల్ ఏ బడ్జెట్లో వస్తున్నాయి, ఇందులో ఏమేమి స్పెసిఫికేషన్ వస్తున్నాయి, అయితే దాని గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. ఇది ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక మొబైల్ విషయానికి వస్తే మొబైల్ వచ్చి మనకి రియల్మీ నుంచి నార్జో 70 Pro 5G మొబైల్. ఈ మొబైల్ మార్చి 19కి రిలీజ్ అవుతుంది. అంటే ఎగ్జాక్ట్గా చూసుకున్న మార్చి 19కి ఆఫీషియల్గా మనకి లాంచ్ అని ఇచ్చేస్తారు. దాని తర్వాత 2 days తర్వాత మనకి సేల్స్ కూడా స్టార్ట్ చేస్తారు. కాబట్టి దాని స్పెసిఫికేషన్ అయితే లీకేజ్ అని వాటి గురించి అయితే తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. లైక్ కొడితే ఏంటంటే ఈ వీడియో మరి ఇంకొంతమందికి రికమెండేషన్ అనేది జరుగుతుంది. ఒకటైతే గుర్తుపెట్టుకొని కొంచెం హెల్ప్ అయితే చేయండి ఫ్రెండ్స్. అయితే స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే మనం మెయిన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి ప్రోసెసర్ చూసుకుంటే మనకి ఇందులో మనకు MediaTek నుంచి Dimensity మనకి 7050 ప్రోసెసర్ ఫ్రెండ్స్. ఇది వచ్చి డ్యూయల్ కోర్ మీద రన్ అయ్యే ప్రోసెసర్. దీని క్లాక్ స్పీడ్ వచ్చి మనకి 2.6 GHz క్లాక్ స్పీడ్ లభిస్తుంది. అలాగే ఈ ప్రోసెసర్ చూసుకుంటే 6nm చిప్సెట్ మీద లభిస్తుంది. ఈ ప్రోసెసర్ వాడుకొని మనకి గేమింగ్ కానీ మనకి స్మూత్గా హ్యాండిల్ చేయగలుగుతాం. ఎందుకంటే హెవీగా కంట్రోల్ చేయలేము, కానీ స్మూత్గా అయితే గేమింగ్ అయితే కొంచెం బెటర్గా ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అదే మల్టీటాస్కింగ్ అయితే ఎంత హెవీగా మల్టీటాస్కింగ్ చేసినా మనకి మల్టీటాస్కింగ్ చేసినా కొంచెం బెటర్ అని చెప్పాలి. అంటే ఓవరాల్గా చూసుకుంటే ప్రోసెసర్ విషయానికి వస్తే ప్రోసెసర్ అయితే చాలా బెటర్గానే ఉంది ఈసారి ఈ మొబైల్లో చూసుకుంటే. మరి చూడాలి మరి మొబైల్ లాంచ్ చేయడానికి ఈ ప్రోసెసర్కి ఎంత వాల్యూ ఉంటుందో. ఆంటిట్యూడ్ స్కోర్ చూసుకుంటే ఈ ప్రోసెసర్ మనకి 650 ఆంటిట్యూడ్ స్కోర్ ఉంది. మనకి గ్రాఫిక్స్ స్కోర్ చూసుకుంటే మనకు 35,000 వరకు గ్రాఫిక్స్ స్కోర్ ఉండదు. అంటే ఓవరాల్గా చూసుకుంటే గేమింగ్ అనేది కొంచెం బెటర్గా ఎక్స్పీరియన్స్ అనేది లభించే అవకాశం ఉంది ఈసారి ఈ మొబైల్లో చూసుకుంటే. మనకి నార్జో నుంచి మనకు తెలిసిందే గేమింగ్ అయితే కొంచెం బెటర్గానే ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనేది ప్రోసెసర్ పరంగా చూసుకుంటే. మళ్ళీ టాస్క్ అయితే మనకు చెప్పలేని అవసరం, ఎందుకంటే ఎంత హెవీగా మళ్ళీ టాస్కింగ్ చేసినా మొబైల్ అనేది చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ ప్రోసెసర్ ఎవరెవరికి అయితే నచ్చిందో ప్రోసెసర్కి అయితే ఒకసారి లైక్ అయితే వేయండి. అలాగే మొబైల్ ఎలా అనిపించిందో ఒకసారి కూడా కామెంట్ రూపాయలు అయితే చెప్పండి ఫ్రెండ్స్. ఇక డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే చూసుకుంటే మనకి 6.6 ఇంచ్ డిస్ప్లే ఫ్రెండ్స్. ఫుల్ బెజల్ వచ్చి పంచ్ లభిస్తుంది. 120 రీఫ్రెష్తో లభిస్తుంది. అలాగే ఇందులో డిస్ప్లే చూసుకుంటే మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో లభిస్తుంది. ఇది వచ్చి మనకి బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే 2000 nits వరకు బ్రైట్నెస్ లభిస్తుంది. అంటే ఓవరాల్గా డిస్ప్లే చూసుకుంటే డిస్ప్లే అనేది చాలా కంఫర్ట్గా ఉంది. మనకి ఏదైనా వీడియో చూసిన ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతంగా లభిస్తుంది. ఎందుకంటే మనకి ఇందులో HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది. మనకి 10-bit ప్యానల్తో లభిస్తుంది డిస్ప్లే అనేది. అంటే కంటెంట్ చూడడానికి అయితే వీడియో అనేది ఎక్స్పీరియన్స్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మనం 4K వీడియో చూస్తే మన ఉత్తరం ఇందులో మనకి చాలా ఎక్స్పీరియన్స్ అనేది చాలా వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్ నా ఉద్దేశం అయితే. ఎందుకంటే మనకి ఇది ఫుల్ HD+తో సపోర్ట్ అయితే డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది మనకు 1.5K 1.2K రెజల్యూషన్ కాదు, ఇది ఓన్లీ ఫుల్ HD+తో లభించే డిస్ప్లే. అంటే ఓవరాల్గా ఏదైనా వీడియో చూసినా కూడా ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం బెటర్గానే ఉంటుంది. మనకు వాల్యూ ఫర్ మనీ తగ్గట్టు కొంచెం బెటర్గానే ఉంటుంది. మనకి హెవీగా కనపడకుండా వీడియో ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం బెటర్గానే ఉంటుంది. అంటే నార్మల్గా బేసిక్గా చూసుకుంటే మనకి ప్రోసెసర్లో కానీ డిస్ప్లే కానీ కొంచెం రెండు బెటర్గానే ఉన్నాయి నాకు ఈసారి ఇందులో చూసుకుంటే మనకి. అలాగే కెమెరా విషయం గురించి తెలుసుకుందాం. కెమెరా విషయాన్ని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. ఇందులో ఇన్ఫర్మేషన్ బాగానే ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాతో లభిస్తుంది. ఫస్ట్ మన డిజైన్ గురించి మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ డిజైన్ అనేది కొంచెం వెరైటీగా ఉంది. మనకి గ్లాసీ ఫినిష్తో లభిస్తుంది. అలాగే మ్యాట్ ఫినిష్తో లభిస్తుంది. కెమెరా పరంగా చూసుకుంటే కెమెరా జాగాలో మొత్తం మనకి మ్యాట్ ఫినిష్తో లభిస్తుంది. కెమెరా డిజైన్ పరంగా మనకి లగ్జరీ వాచ్ అనేది ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్గా అదే డిజైన్ నడుస్తుంది. ఇప్పుడు ట్రెండింగ్గా మనకి రియల్మీ 12+ ఇలాంటి మొబైల్లో కెమెరాస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు రీసెంట్గా మనకి రియల్మీ మొత్తం అదే ట్రెండ్తో కెమెరా అనేది తీసుకొస్తున్నాయి. లగ్జరీ వాచ్ టైప్ మొబైల్ కెమెరాతో తీసుకొస్తున్నారు. కాబట్టి ఈసారి ఈ కెమెరాలో కూడా ఇందులో కూడా మనకి ఇలాంటి కెమెరానే పెట్టారు. కాకపోతే బ్యాక్ సైడ్ 3 కెమెరాతో లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP. ఇది సోనీ సెన్సార్ ఫ్రెండ్స్. సోనీ సెన్సార్ విషయానికి వస్తే మనకి 890 సెన్సార్ ఫ్రెండ్స్. ఈ సెన్సార్ యూజ్ చేసుకొని మనం పోర్ట్రేట్ షాట్స్ అయినా మనకు పిక్చర్ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి iOS సెన్సార్ కూడా ఉంది. ఇందులో మనకు ఆప్టికల్ ఇమేజెస్ ఫోటోస్ అయినా వీడియోస్ అయినా చాలా ఎక్సలెంట్గా రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. దాని సెకండ్ కెమెరా వస్తే సెకండ్ కెమెరా వచ్చి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. థర్డ్ వన్ కెమెరా వచ్చి 2 MP మైక్రో కెమెరా. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఈ 3 కెమెరా యూజ్ చేసుకొని మనం బ్యాక్ సైడ్ 4Kలో 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే ఫుల్ HDలో మనకి 60 fps వీడియో రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఆప్టికల్ ఇమేజెస్ తోటి కూడా వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. పిక్చర్ క్వాలిటీ అనేది చాలా అద్భుతంగా వస్తాయి. మనకు డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇందులో మనకి పోర్ట్రేట్ చార్జ్ కూడా చాలా ఎక్సలెంట్గా వస్తాయి. మనకి వీడియో క్వాలిటీ అయినా ఫోటో క్వాలిటీ అయినా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ కెమెరా యూజ్ చేసుకుంటే. అలాగే ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి వస్తే 60 MP ఫ్రంట్ సైడ్ కెమెరా. మెయిన్ కెమెరా వైడ్ యాంగిల్ లెన్స్తో లభిస్తుంది. ఫుల్ HDలో 30 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే బ్యాక్ సైడ్ ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే చాలా అడ్వాన్స్ అని చెప్పొచ్చు, ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మనకి ఏదైతే ఫ్రంట్ సైడ్ కెమెరా ఉంటుందో అందులో మనకు ఒక LED అనేది లభిస్తుంది. ఒకసారి డిస్ప్లే అనేస్తాను చూడండి మీకు ఫోటో ఎలా అనిపించిందో. దాని లైట్ కూడా చాలా అట్రాక్షన్గా ఉంది. మనకి ఫ్రంట్ సైడ్ ఒకసారి ఫ్లాష్ ఆన్ చేసుకుంటే మాత్రం ఆ కెమెరా జాగాలో మనకి ఆ లైట్ అనేది వెలుగుతుంది. ఈసారి ట్రెండింగ్ నడుస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఫ్రంట్ సైడ్ కెమెరాలో మనకు ఆ లైట్ అనేది చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. మనకైతే ఫ్రంట్ సైడ్ ఫోటోస్ కూడా చాలా అద్భుతంగా వస్తాయి మనకు చూసుకుంటే. అంటే ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్ చూసినప్పుడు ఈసారి బాగా
ఇంప్రూవ్ చేసిరని నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ ఇక బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో లభిస్తుంది, 67 సూపర్ ఛార్జర్తో లభిస్తుంది, అలాగే USB Type-C కేబుల్. అంటే ఓవరాల్గా చూసుకుంటే 100% ఛార్జింగ్ ఎక్కడానికి 42 minutes వరకు ఛార్జింగ్ టైం అయితే లభిస్తుంది. అలాగే బ్యాటరీ బ్యాకప్ వచ్చి మనకి ఎంత లేదన్నా 1 day వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తే, ఎంత హెవీగా యూజ్ చేసుకుంటే మనకి 9 hours వరకు బ్యాటరీ బ్యాకప్ అనేది వస్తుంది. ఓవరాల్గా బ్యాటరీ చూసుకున్నా కూడా కొంచెం కంఫర్ట్గానే ఉంది. అలాగే ర్యామ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇందులో మనకు 8GB ర్యామ్ 128 స్టోరేజ్ లభిస్తుంది. ఇందులో మెమరీ కార్డ్ వేసుకొని 1 TB వరకు ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఆండ్రాయిడ్ విషయానికి వస్తే Android 14తో లభిస్తుంది. UI గురించి వస్తే Realme UI లభిస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే సెక్యూరిటీ పరంగా అప్డేట్ చూసుకున్నా కూడా మనకు 2-3 years వరకు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి. కాబట్టి మనకు మొబైల్ తీసుకున్నా కూడా 3 years వరకు సెక్యూరిటీ పరంగా మనకు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. మనకి ఇందులో ఫ్రెండ్స్ ఇంకోటి మనకి ఏంటంటే IP54 వాటర్ రెస్ట్ వారంటీ కూడా ఉంది. అంటే నార్మల్గా వాటర్లో పడ్డా కూడా మనకి డస్ట్ పడ్డా కూడా మనకు ఓన్లీ 2 minutes కానీ 3 minutes కానీ ఇట్లా 10 minutes వరకు పడ్డా కూడా మనకు ప్రాబ్లం అనేది ఏముండదు మొబైల్కి. అది ఒకటైతే గుర్తుపెట్టుకొని మొబైల్ స్పెసిఫికేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇప్పటిదాకా ఇన్న స్పెసిఫికేషన్ మీకు ఎలా అనిపించింది ఒకసారి అయితే కామెంట్ రూపంలో చెప్పండి. ఈ స్పెసిఫికేషన్కి మొబైల్కి వర్తా కాదనుకుంటే నా దృష్టిలో మొబైల్కి స్పెసిఫికేషన్ చాలా హైలైట్ అని చెప్తున్నాను. దీంతోపాటు ఇంకా కనెక్టివిటీ గురించి చూస్తే మనకు లౌడ్ స్పీకర్ లభిస్తుంది, అలాగే హెడ్ఫోన్ పెట్టుకునే జాక్ కూడా ఉంటుంది. ఇందులో మనకి స్పీకర్ స్టేషన్కి వస్తే లౌడ్ స్పీకర్ లభిస్తుంది. ఒకటి డిసప్పాయింట్ ఏంటంటే మనకి ఇందులో డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉండదు. ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అలాగే మనకు వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంటుందా లేదో ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. నాకు తెలిసి అయితే ఇందులో వైడ్ వన్ L1 సపోర్ట్ అని ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏందో ఒకసారి కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే మనకు ఓవరాల్గా స్పెసిఫికేషన్ అంటే చాలా అద్భుతమైన స్పెసిఫికేషన్ ఉన్నాయి. సెన్సార్స్ విషయానికి కలిసి అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది, మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అంటే ఓవరాల్గా స్పెసిఫికేషన్ పరంగా చూసుకుని చాలా ఎక్సలెంట్గా స్పెసిఫికేషన్ ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక మనకు ఇంకోటి మెయిన్ వచ్చి దీని ప్రైస్ ఎంతలో పెడుతున్నారు అనుకుంటున్నారు ఒకసారి మీరు అయితే రిప్లై ఇవ్వండి. మీ దృష్టిలో మీకు ఈ ప్రైస్ ఎంత అనుకుంటున్నారు ఒకసారి అయితే కామెంట్ రూపంలో చెప్పండి. నాకు తెలిసిన ప్రైస్ అయితే నేను చెప్పేస్తున్నాను. ఇందులో ఈసారి ఈ మొబైల్లో పెట్టే ప్రైస్ వచ్చి మనకి 20,000 అండర్లో ప్రైస్ పెడతారని అంటున్నారు. అయితే చూడాలి, మేబీ మనకి March 19కి రిలీజ్ అవుతుంది కాబట్టి ఒకసారి చూడాలి. మనకి నాకు తెలిసి అయితే ఎంత లేదన్నా 19,000 రూపాయలలో ప్రైస్ పెడతారని నేను అనుకుంటాను. మీ ఉద్దేశం ఏందో కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ మొబైల్ స్పెసిఫికేషన్ గురించి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కూడా కామెంట్ రూపంలో అయితే రిప్లై ఇవ్వండి. ఇప్పటివరకు వీడియో చూసినందుకు వెరీ థ్యాంక్స్. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే అండి. ఇందులో ఇంప్రెషన్ బాగానే ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరొకరిని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరో కొత్త మొబైల్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.